మన వైజాగ్లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే ఈ రీల్ మీకోసమే అండ్ వరకు చూడండి. ఇదే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ ని 1991 లో స్టార్ట్ చేశారు. రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్, మేఘాలయ, డాల్ఫిన్, అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. అండ్ అలాగే 1 year మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్, 6 months F&B అండ్ 6 months ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ షెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి. అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సెపరేట్ గా ఉంది. నౌ కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్. ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది. ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు. మెయిన్ పాయింట్ ఏంటో చెప్పనా, వీళ్ళు మీకు జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదామని చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. కాలేజ్ పేరు గుర్తుంది కదా, శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. లొకేషన్ మన వైజాగ్ మధురవాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది. మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ని షేర్ చేయండి. అండ్ డూ ఫాలో వైజాగ్ టాక్స్ ఫర్ మోర్ వీడియోస్. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు రగ్గులు పంపిణీ చేశారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో వెల్లంకి బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి వేడుకలు బీజేపీ మాజీ విశాఖ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పివివి ప్రసాదరావు పట్నాయక్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు, మండల పార్టీ అధ్యక్షురాలు పిల్లా విజయ, జిల్లా కార్యవర్గ సభ్యులు మీసాల రామునాయుడు, మెడికల్ సెల్ కన్వీనర్ కేవీఎన్ కృష్ణారావు వాజ్పేయి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆనందపురం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలింతలకు, వృద్ధులకు మరియు జాతీయ రహదారి ప్రక్కన నివసించే వృద్ధులకు 150 రగ్గులు బీజేపీ సీనియర్ నాయకులు, మండల కమిటీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులుగా మన దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా సేవలందించి జాతీయ రహదారులను అభివృద్ధి చేసి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు విశాఖ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి డిపిజే వెంకటరత్నం, డిపి రాజు, విశాఖ జిల్లా ఓబీసీ నాయకులు ఇల్లిపిల్లి వెంకట్, వర్షం వెంకట్, శ్రీ శుభ బలరాం చారిటబుల్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు పి జానీ కేశవరావు, మండల ఉపాధ్యక్షులు అడ్డూరు సురేష్, పోతిన జీవన్, సంతోష్, మాధవబత్తుల బుజ్జి, మండల ట్రెజరర్ గండ్రెడ్డి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సీరపు రామలక్ష్మి, నీటి సంఘం డైరెక్టర్ కొలిచి శ్రీను, బీజేపీ నాయకులు బోరా శ్రీను, కేవీవి సూర్యనారాయణ, పాండ్రంకి గోవింద, నిమ్మకాయల అప్పలరాజు, ఉప్పాడ శివ, తాటిశెట్టి బాను, పొన్నాడ గురయ్య, దుర్గా సత్యనారాయణ, మండల ప్రాథమిక సిబ్బంది పాల్గొని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని మిఠాయిలు అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆనందపురం మండలం వెల్లంకి మన పార్టీ కార్యాలయంలో మన మాజీ ప్రధాని, భారతదేశానికి వెనుమట్టైన, భారతీయ జనతా పార్టీ వెనుమట్టైన పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ మన వాజ్పేయి గారు 15 సంవత్సరాలు పూర్తి చేసి 100వ జయంతి ఈరోజు. ఈ జయంతి సందర్భంగా మన అందరికీ ఇది మంచి ఆలోచన వచ్చింది. మన సీనియర్ నాయకులందరికీ, అలాగే అందరికీ, అది మన మిత్రులకి, పేదవారికి, ఆసుపత్రులు ఉన్న దిగుబాటుకి అందరూ కూడా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తామని ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. అలాగే మీ అందరికీ వాజ్పేయి గురించి తెలియవలసిందని, భారతీయ జనతా పార్టీని 1980లో 2 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీని తర్వాత 85 సీట్లు, తర్వాత 140 సీట్లు తీసుకొచ్చిన 3 సార్లు ప్రధానమంత్రి అయిన వ్యక్తి, ఏకైక వ్యక్తి భారతీయ జనతా పార్టీ మన వాజ్పేయి గారు. ఆయన పెట్టిన ఈ పునాదే ఈరోజు మన అందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీకి ఎంతమంది కార్యక్రమం తయారైతే మా మహానుభావుడికి ఎవరు అర్పించు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాజ్పేయి జీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, కళ మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ
ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రభంజనం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.